హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మన ఈరోజు కంటెంట్ టాపిక్ ఏంటో చూద్దాం ఇప్పుడు వీడియోలో. హాయ్ అండి. సో ఇక్కడ టాపిక్ మనకు అర్థమైపోయింది కదా, థంబ్నెయిల్ చూసి. షార్ట్స్కి మనకి ఎక్కువ మనీ వస్తాయా, లాంగ్ వీడియోస్కి ఎక్కువ మనీ వస్తాయా అని చెప్పేసి. సో సింపుల్గా మనం చూద్దాం. అసలు మన షార్ట్స్ అంటే ఏంటి? 1 minute బిలోనే కదా. సో 1 minute బిలో అంటే ఎక్కువ మనకి యాడ్స్ దేనికి వస్తాయి? యాడ్స్ లాంగ్ వీడియోస్కి కదా ఎక్కువ యాడ్స్ వస్తాయి, షార్ట్ వీడియోస్కి రాదు కదా. సో లాంగ్ వీడియోస్కి యాడ్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి రెవెన్యూ అనేది యూట్యూబ్కి ఎందులో బాగా వస్తుంది? మన షార్ట్స్ వల్ల వస్తుందా, లాంగ్ వీడియోస్ వల్ల వస్తుందా? ఆబ్వియస్గా లాంగ్ వీడియోస్ వల్ల వస్తుంది. సో వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ ఎందులో వచ్చిందో అందులోనే మనకు కూడా ఇస్తారు కదా. సో సపోజ్ ఒక యాడ్కి ఒక 50 రూపీస్ వచ్చినాయి అనుకోండి. సో దాంట్లో ఒక 30 రూపీస్ యూట్యూబ్ తీసుకోవడం, 20 రూపీస్ మనకి ఇవ్వడం, అలా చేస్తాయి కదా. సో ఎక్కడ రెవెన్యూ ఎక్కువ వస్తుంది మనకి యూట్యూబ్కి? మన లాంగ్ వీడియోస్లోనే వస్తుంది. సో మన లాంగ్ వీడియోస్ వల్లనే మనకి ఎక్కువ మనీ వస్తాయి. సో షార్ట్స్ కూడా రావా అని అంటే వస్తాయి. షార్ట్స్ మినిమం ఒక్క షార్ట్ అనేది 1 million వ్యూస్ అనేది రీచ్ అయిన తర్వాత షార్ట్కి యాడ్ రావడం జరుగుతుంది. సో ఆ యాడ్ వచ్చినప్పుడు మీరు కావాలంటే ఎవరైనా 1 million వ్యూస్ దాటిన వాళ్ళే కానీ 1 million వ్యూస్ ఉన్న షార్ట్స్ ఏమైనా చూడండి. సో అది మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు యాడ్ వస్తుంది. వేరే ఏదైనా చూడండి, ఇది ఏ షార్ట్కి కూడా యాడ్ రాదు. సో యాడ్ వచ్చినప్పుడే కదా రెవెన్యూ వస్తుంది, ఇన్కమ్ అనేది. సో ఆటోమేటిక్గా మన షార్ట్ వీడియోకి ఇన్కమ్ వచ్చిందంటే యూట్యూబ్కి కొంత రేషియో ఉంటుంది, సో మనకు కొంత రేషియో ఉంటుంది. సింపుల్గా అర్థం చేసుకుంటే షార్ట్ కాదు, లాంగ్ వీడియోస్కే ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తుంది. మనకు కూడా అలాగే వస్తుంది. సో ఇంకా మానిటైజేషన్ ప్రాసెస్లో అయితే షార్ట్స్కి ఏమి ప్రయారిటీ లేదా అంటే షార్ట్స్కి కూడా ఉంది. అంటే ఫస్ట్ అయితే 500 సబ్స్క్రైబర్స్, తర్వాత 3 పబ్లిక్ వీడియోస్ అనేది బేసిక్గా పక్కన పెట్టేసిండి, అది కామన్ అందరికీ. సో నెక్స్ట్ ఒక 2 ఆప్షన్స్ అయితే ఇచ్చింది కదా యూట్యూబ్ ఈ మధ్య 2023లో రీసెంట్గా. అదేంటి? 10 million వ్యూస్ అవ్వాలి షార్ట్స్ అనేవి, అప్పుడు మనకు డబ్బులు వస్తాయి. ఆ రెండింటితో పాటుగా ఇది, లేదా ఆ రెండింటితో పాటుగా 4000 hours వాచ్ అవర్స్ అవ్వాలి ఓన్లీ లాంగ్ వీడియోస్కి, పబ్లిక్ వాచ్ అవర్స్. సో ఇది అందరికీ తెలిసిందే కదా. మళ్ళీ వీడియోస్లో అంటే అవసరాన్ని బట్టి చెప్పాల్సి వస్తుంది, ప్రతిసారి ఇదే చెప్తున్నారని అనుకోకండి. సో ఇదైతే ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇక్కడ చూడండి, మనం సింపుల్గా చూసుకున్నాం. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా 500 ఇచ్చి, పబ్లిక్ అవర్స్ 3, పబ్లిక్ వీడియోస్ 3 అప్లోడ్ చేయాలని ఇచ్చి, తర్వాత 3000 వాచ్ అవర్స్ ఇచ్చారు, లేదా ఎన్ని ఇచ్చారు? 3 million షార్ట్ వీస్ అని ఇచ్చారు. సో ఇవి ఇచ్చిన జస్ట్ ఓన్లీ మనం ఇక్కడ అప్లై అనే ఆప్షన్, అప్లై నౌ అని ఉంది చూడండి ఇక్కడ. సో ఆ ఆప్షన్కి అప్లై చేసుకోవడమే, అంటే అప్లికేషన్ పెట్టుకోవడమే, కానీ మనీ అయితే రావు. కానీ మనీ ఎప్పుడు వస్తాయి? 1000 సబ్స్క్రైబర్స్ రావాలి ఖచ్చితంగా, తర్వాత 3 వీడియో అప్లోడ్ చేయాలి పబ్లిక్ అనేవి, తర్వాత 4000 పబ్లిక్ వాచ్ అవర్స్, అంటే లాంగ్ వీడియోస్కి 4000 వాచ్ అవర్స్ రావాలి. ఇంకా షార్ట్స్ అయితే అది కాదు, లాంగ్ వీడియోస్లో నాకు అంత రాదు, వాచ్ అవర్స్ చేయలేని అనుకున్న వాళ్ళు షార్ట్ ద్వారా వెళ్తారు కదా. సో షార్ట్స్ ఉన్న వాళ్ళు అయితే 10 million వ్యూస్ అనేవి ఖచ్చితంగా వస్తేనే మనీ వస్తాయి. కానీ సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఎలిజిబిలిటీ కోసం అయితే ఎందుకు ఇలా పెట్టిందంటే యూట్యూబ్, సో 1000 వచ్చే వరకు సబ్స్క్రైబర్లు కొంచెం కష్టమవుతుంది, 4000 కష్టం అవుతుంది పబ్లిక్ అవర్స్, 10 million వ్యూస్ అనేవి షార్ట్స్. అంటే సెలబ్రిటీస్ అలాంటి వాళ్ళకైతే ఈజీగా వచ్చేస్తున్నాయి, సబ్స్క్రైబర్లు వచ్చేస్తున్నారు, షార్ట్ వ్యూస్ వచ్చేస్తున్నాయి, లాంగ్ వీడియోస్ కూడా ఆబ్వియస్గా వాచ్ అవర్స్ కూడా వచ్చేస్తున్నాయి వాళ్ళకి. సో మనలాంటి వాళ్ళకి తిరిగి చాలా కష్టంగా అనిపిస్తుంది. సో ఇలా మనలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చేసి వీడియోస్ 1 year దాటినా కూడా రీచ్ అవ్వట్లేదు, ఇంకెందుకులే అని చెప్పేసి డ్రాప్ అయిపోతున్నారు చాలామంది. సో ఇలా డ్రాప్ అయిపోతున్నారు కాబట్టి యూట్యూబ్కి ఇన్కమ్ తగ్గిపోతుంది కాబట్టి, సో అందుకని ఇలా రూల్స్ కొత్తగా తీసుకొచ్చారంట. అదేంటంటే 500 సబ్స్క్రైబర్స్, 3 అప్లోడ్స్, అండ్ ఆ రెండింటితో పాటుగా ఏదైనా ఒకటి షార్ట్స్లో 10 million, లేదా లాంగ్ వీడియోస్లో 3000 పబ్లిక్ వాచ్ అవర్స్. సో అందుకని ఇలా పెట్టారంటండి. సో అలా వచ్చినా కూడా మనకు మనీ అయితే రావు, కానీ అప్లై చేసుకోవచ్చు, అప్లికేషన్ పెట్టవచ్చు ఇవి రీచ్ అయ్యాయని. కానీ మనీ ఎప్పుడు వస్తాయి? బేసిక్ రూల్సే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి, 4000 అవర్స్ వచ్చేయాలి, లేదా 10 million వ్యూస్ షార్ట్స్ వచ్చేయాలి. సో ఇది ప్రాసెస్ అనేది. అసలు ఏంటంటే ఇప్పుడు షార్ట్స్కి ఎక్కువ మనీ వస్తాయా, లాంగ్ వీడియోస్కి ఎక్కువ వస్తాయి అంటే సింపుల్గా అర్థమైంది కదా. సో షార్ట్ వీడియోస్ కన్నా లాంగ్ వీడియోస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి, సో 1 year కాకపోయినా 2 years లోపైనా కంప్లీట్ చేసుకోవడం బెటర్ ఏమో. సో ఎందుకంటే మనీ అనేది ఎక్కువ ఇన్కమ్ లాంగ్ వీడియోస్ నుంచి వస్తుంది కాబట్టి. సో ఇది చాలా టఫ్ విషయమే, కానీ అందరికీ ఏదో వచ్చేస్తున్నాయి మనీ అని అనుకుంటున్నారు, కానీ చాలా టఫ్. సరే చూద్దాం, ఏదో ఒకటి మొదలు పెట్టాం కదా, ఇంకెందుకు బ్యాక్ వెళ్ళడం అని చెప్పేసి చాలామంది ఇందులోనే ఉంటున్నారు, కొంతమంది అయితే డ్రాప్ అయిపోతున్నారు. సో ఏదేమైనా కూడా ఇదేనండి, ఫైనల్గా అయితే షార్ట్ వీడియోస్ కన్నా లాంగ్ వీడియోస్కే మనీ అనేది ఎక్కువ వస్తాయి. సో ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేసినాక ఛానల్
2 మంత్స్లో మానిటైజ్ అయిన వాళ్ళు ఉన్నారు, 2 ఇయర్స్లో మానిటైజ్ అయిన వాళ్ళు ఉన్నారు, 6 మంత్స్లో, అలా డిఫరెంట్ అండి. సో అది మన కంటెంట్ని మన టాపిక్ మన కంటెంట్ని బట్టే ఉంటుంది. సో సబ్స్క్రైబర్లు అనేవాళ్ళు ఎంతగా మనల్ని ఆదరిస్తారో దాన్ని బట్టే ఉంటుంది. ఇది చెప్పడానికి ఛానల్ ఏమి మానిటైజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ టాపిక్ ఈ విషయాలన్నీ కూడా ఇందులో ఇక్కడే ఉంటాయండి. యూట్యూబ్ గైడ్లైన్స్లో అయినా కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో కానీ మొత్తం ఇక్కడే ఉంటాయి. అవన్నీ మనం రీడ్ చేస్తే మనకు తెలుస్తుంది. సో అలా రీడ్ చేయలేని వాళ్ళకి, ఎవరైనా అడిగిన వాళ్ళకి మాత్రం వాళ్ళ గురించేనండి ఈ వీడియో అయితే. సో మన కంటెంట్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఎవరికి ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.